ఫస్ట్ నేను ఏ స్టేజ్కి వెళ్ళినా ఒక నలుగురికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికంటే నేను ఇప్పుడు ఇక్కడ నించుని మాట్లాడుతున్నంటే దానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారికి థ్యాంక్స్. తర్వాత నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి, ఫీల్డ్కి తీసుకొచ్చిన సూపర్ సుబ్రాయన్ ఫైట్ మాస్టర్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన లేదంటే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. అలాగే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకొచ్చింది చిరంజీవి అన్నయ్య. ఆయన డ్యాన్స్ మాస్టర్గా ఆయన పిక్చర్లో ఎక్కువ చేసి తర్వాత డైరెక్టర్ అవటానికి కారణం నాగార్జున బాబు. సో ఆయనకి ఈ టైంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఎవరెవరికి కోరియోగ్రాఫ్ చేశానో అందరు హీరోలకి నేను ఈ టైంలో థ్యాంక్స్ చెప్పుకున్నాను. నాకని సపరేట్గా ఫ్యాన్స్ ఏమీ లేదు, ఆల్ ఫ్యాన్సే నా ఫ్యాన్స్. సో ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే అభిషేక్ పిక్చర్ రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆయన ఇక్కడ రాలేకపోతున్నారు. ఆయనకి ఏదో ఒక వర్క్ ఉంది అనుకుంటున్నాను. అదల్లా శివకుమార్ గారు థ్యాంక్ యూ. మీ మాటల్లో చాలా ప్రేమగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం అభిషేక్ పిక్చర్ గారి కోసం ఈ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి, మీ బ్యానర్ నేమ్ ఇంకా పెద్ద కావాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను సార్. కూర్చోండి సార్. అలాగే నెక్స్ట్ నా తమ్ముడు శక్తి గురించి చెప్పాలి. శక్తి క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. వాసు గారి దగ్గర చెప్పాను, సార్ ఈ క్యారెక్టర్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయండి సార్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మంచి సెంటిమెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీద ఎంత సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దో ఫిల్మ్కి చాలా మంచిది సార్ అని చెప్పాను. వాసు గారు కూడా క్లైమాక్స్ దాకా అన్నీ మార్చి ఆ అబ్బాయికి ఈ ఫిల్మ్ ఒక పెద్ద లైఫ్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసేప్పుడు షూటింగ్ స్పాట్లో నాకే కన్నంట్లో నీళ్ళు వచ్చింది. అంత బాగా చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫిల్మ్ ఆయనకి. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం ఉంటుంది. ఈ పిక్చర్లో మీరు ఇక్కడ కూడా తెలుగులో కూడా మంచి హీరో అవుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే పి వాసు గారి గురించి చెప్పాలంటే చిన్నప్పుడే మనం అందరినీ మిస్ చేసుకున్నాం, నాన్న కూడా మిస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక నాన్నగారి పొజిషన్ నుంచి ఎలా మనం ఒంటరిగా ఫీల్డ్కి వచ్చి ఎంతమంది నాకు హెల్ప్ చేశారు, అలాగే ఇప్పుడు వాసు గారు కూడా ఇది హెల్ప్ను కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషిని కొన్ని టైంలో కొంతమంది పైకి తీసుకెళ్తారు. అలాగే ఈ పిక్చర్ మూలంగా వాసు గారు నన్ను ఒక స్టెప్ పైకి తీసుకెళ్తున్నారు. అది మీరు పిక్చర్ చూస్తేనే తెలిసిపోద్ది. నేను కొంచెం ఎక్కువ ఉన్న క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆయన మాస్ క్లాసు ప్లస్ స్టైల్గా కూడా ఈ పిక్చర్లో నన్ను చూపించారు. అది మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే నేను రజనీ గారు ఫ్యాన్స్ మీకు అందరికీ తెలుసు. ఆయనకి కొంతమంది డైరెక్టరే చాలా ఎక్కువ ఫిల్మ్ చేశారు. దాంట్లో వాసు గారు కూడా చాలా ముఖ్యమైన డైరెక్టర్. ఆయనతో నేను వర్క్ చేయటం అనేది నా అదృష్టం. దీని అన్నిటికైనా వాసు గారు డైరెక్షన్, రజనీకాంత్ గారు హీరోగా చేసిన ఒక ఫిల్మ్లో నేను గ్రూప్ డాన్సర్గా ఆడాను 4th రోలో. వాసు గారు ఎప్పుడు వస్తారా ఆయన చూస్తా అని వెయిట్ చేసేవాడిని. రజనీ గారిని చూసిన తర్వాత వాసు గారి కోసం వెయిట్ చేశాను. ఆయన వచ్చారు. ఈయనే వాసు గారు స్టిల్ తీసుకోవాలని స్టిల్స్ అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో నేను హీరోగా చేయటం అన్నది మా అమ్మ ఆశీర్వాదం, రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అంటారు. సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెట్టేప్పుడు కానీ, అన్ని షార్ట్స్ పెట్టేప్పుడు కానీ, సాంగ్స్ తీసేప్పుడు కానీ అన్ని సైడ్ ఆయనకి రజనీ గారు అంటే ఇష్టం, మనకి ఇష్టం. ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు రజనీ గారి గురించి. అప్పుడు ఫ్రేమ్లో చూస్తే కొన్ని స్టైల్లో కూడా ఆయన కనిపిస్తూనే ఉంటారు. ఆయన ఫ్రేమ్లో కూడా అలా కనిపిస్తూ ఉంటారు. సో వాసు గారితో నేను ఈ వర్క్ చేయటం అన్నది నాకు చాలా అదృష్టం. నిజంగా నా లైఫ్లో వాసు గారు చెప్తారు, ఒక డైరెక్టర్ వచ్చి ఒక హీరోతో పని చేసేప్పుడు 1,00,000 ఫ్యాన్స్ వాళ్ళకి పక్కన రావాలని. నేను చెప్తున్నాను 1,00,000 కాదు సార్, ఎక్కువ మంది పిక్చర్ తర్వాత నాకు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రితికా సింగ్ గురించి చెప్పాలి. నేను చెన్నైలో కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, ఫస్ట్ హీరో నేను కాదు రితికా సింగ్ అని చెప్తాను. ఎందుకంటే చంద్రముఖిలో ఎలాగ జ్యోతిక మేడం ముందు అంత మంచి పేరు తీసుకున్నదో అలాగే రితికా సింగ్ ఈ పిక్చర్లో, వెంకటేష్ బాబు పిక్చర్లో చూసి ఉంటారు మీరు, ఒక ఫైటర్గా చూసి ఉంటారు. కానీ ఈ పిక్చర్లో ఇంట్రో బ్లాక్లో మీరు చూసి షాక్ అవుతారు. అంత బాగా చేసింది. 3 days బ్యాక్ మా ట్రస్ట్ పిల్లలు 60 మంది పిల్లలు ఫిజికల్ ఛాలెంజ్డ్ అందరూ చూశారు పిక్చరు.
అందరూ పిక్చర్ చూసి నా గురించి మాట్లాడతారంటే రితికా సింగ్ గురించే మాట్లాడుతున్నారు. రితికా సింగ్, కంగ్రాట్స్. ఈ పిక్చర్ వచ్చి ఎలాగ వెంకటేష్ బాబు పిక్చర్ ఎలా ఆడుతుందో అలాగే ఈ పిక్చర్ కూడా అమ్మాయికి చాలా మంచి పేరు తీసివ్వాలి. తర్వాత అమ్మాయికి తోటి డ్యాన్స్ చేసేప్పుడే కొంచెం కష్టంగా ఉంది. ఒక ఫైటర్, ఒక డాన్సర్ మంచి కాంబినేషనే, కానీ వెనక వచ్చి పట్టుకోవాలన్న వాసు గారు ఒక సీన్ చెప్పారు. అక్కడ నుంచి పరిగెత్తుని వెళ్ళిపోయి నా దగ్గర యాక్ట్ చేసుకొని టర్న్ చేయాలి ఇద్దరు. ఇది షార్ట్. ఎప్పుడు స్పీడ్గా ఉంటుంది అమ్మాయి, మాటలు కానీ ఏదైనా స్పీడ్గా ఉంటుంది. అక్కడ నుంచి పరిగెత్తుని వచ్చి నన్ను వదిలేసి ఇక్కడ గోడ ఉంది, గోడలు గుద్దుకుని కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత కంట్లో నీళ్ళు. డైరెక్టర్ వెళ్ళి అడుగుతున్నారు, ఏంటమ్మా ఎక్కువ నొప్పి వేస్తుందమ్మా, లారెన్స్ పట్టుకోమంటే ఎందుకు మా గోడని పట్టుకున్నామని. సార్ నేను ఏడ్చుంది, ఇలాంటి దెబ్బలన్నీ నాకు చాలా అలా సార్, నాకు ఏ పెయిన్ లేదు, మీరు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేదు సార్, అదే నా ఫీలింగ్ని. సో డ్యాన్స్ చేసేప్పుడు నీ అన్నీ బాగా స్వెల్లింగ్ అయిపోయింది అమ్మాయికి. అప్పుడు కూడా ఆ రంగురకర సాంగ్లో అంత బాగా చేసింది, మీరు పిక్చర్లో చూస్తే తెలుస్తుంది. సర్వేస్ మురారి నాకు స్క్రీన్లో ఆ స్టిల్లో ఎంత కలర్గా కనిపిస్తున్నానంటే ఆయనే కారణం దానికి. సో మా అమ్మ చూసి చెప్పారు, లారెన్స్ ముని బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ శివలింగ ఫిలింలో నువ్వు చాలా బాగా కలర్గా కనిపిస్తున్నావు అంది అమ్మ. నేను చెప్పాను అదన్నీ సర్వేస్ మురారికే చెప్పాలి సార్ అని. నేను ఇక్కడ పట్టాసుని ఒక ఫిలిం రిలీజ్ అయింది, అది తమిళ్లో చేశాను. అప్పుడు ఆయన తమిళ ఇండస్ట్రీకి తీసుకెళ్ళాను. ఇప్పుడు శివలింగ ఆయనతోటి చేస్తున్నాను. నెక్స్ట్ చేసే ఫిలిం కూడా ఆయనే ఉండాలని మాట్లాడుతున్నాను. సో అంత బాగా ఇష్టం అయిపోయారు ఆ కెమెరామెన్ నాకు. ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు. తర్వాత ఎవ్రీ ఫ్రేమ్ ఏదో ఒకటి డైరెక్టర్ తోటి చెప్పేప్పుడు ఫస్ట్ డైరెక్టర్ చూద్దాం అన్నారు. తర్వాత డైరెక్టర్ ఇప్పుడు నేను డైరెక్టర్ ఇంకొక పిక్చర్ మాట్లాడుతున్నాను నెక్స్ట్, అది తొందరగా అనౌన్స్ చేస్తాం. ఆ కంపెనీలో నేను చెప్పకుండానే డైరెక్టర్ సర్వేస్ మురారి గురించి చెప్పేశారు దీంట్లో. సో మా టీంలో ఎప్పుడు ఉంటారు సార్ మీరు, థ్యాంక్ యూ. తర్వాత మధ్యలో వచ్చారు మా అన్నయ్య బెల్లగొండ సురేష్ గారు. నేను పిలవలేదు కానీ ఆయనే వచ్చేసారు, అది ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. తర్వాత నాకు లక్కీ అయిన ప్రొడ్యూసరు, నేను స్టార్టింగ్ ఫిల్మ్ నుంచి ముని కానీ కాంచన కానీ గంగా కానీ అన్నీ ఆయన చేశారు. ఈ పిక్చర్లో ఏంట్రా మిస్ అయింది అనుకున్నాను, మీ స్టేజ్లో వచ్చింది, మళ్ళీ లక్ వచ్చిందన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సినిమా 3 years అయింది గంగా పిక్చర్ చేసి. 3 years 2 years అన్నయ్య, 2 years అయింది. అదే 2 years అయింది, కొంచెం గ్యాపే. కానీ మధ్యలో వచ్చి రత్తాల అన్న ఫిలిం మూలంగా వచ్చి ఒక సాంగ్ మాత్రం కంపోజ్ చేశాను. మళ్ళీ చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, నేను చిరంజీవి మాట్లాడుతున్నాను, నేను అనయ్య అన్నాను. సార్ ఫ్రీగా ఉంటే ఒక సాంగ్ చేసి పెడతారా నాకు అన్నారు. వెంటనే ఫ్లైట్ తీసుకుని వచ్చేసాను. ఇక్కడ సాంగ్ విన్నాను, చాలా బాగుంది. నాకు అది సాంగ్ కన్నా ఆయన పిక్చర్ చేయడమే చాలా అదృష్టం. తర్వాత ఆ సాంగ్ చేసేప్పుడు నేను అనుకున్నది, నేను నా టాలెంట్ అన్నీ ఆయనకి చూపించి ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేపిద్దామని అది అనుకోలేదు. ఆయన చూసి ఆయన ఒళ్ళు, ఆయన ఏజ్, ఆయన్ని మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు కంఫర్ట్గా వెళ్ళాలి, హ్యాపీగా చూసుకోవాలని అందరి మాత్రం మైండ్లో పెట్టుకోను. సో ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. తర్వాత ఆ సాంగ్స్ కూడా మంచి హిట్ అయింది. మళ్ళీ ఆయన చాలా పిక్చర్ చేయాలి, దాంట్లో నేను కొరియోగ్రాఫర్గా మళ్ళీ చేయాలి. ఈ టైంలో మళ్ళీ ఇంకొకసారి స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దవాళ్ళకి, వచ్చిన ప్రెస్కి, తర్వాత యాంకరింగ్ చేసిన మీకు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకున్నాను. శివలింగ ఫిలిం April 14th వస్తుంది. మీరు గంగాలో ఎంత కామెడీ చూసారో ఆ కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది. ఇది అన్నిటికైనా ఒక 20 minutes తర్వాత కథ స్టార్ట్ అవుద్ది. ఏ పిక్చర్ అయినా ఈ ఫిలిం ఫస్ట్ సీన్లోనే కథ స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ దాకా నేను ఎప్పుడు చెప్తాను అందరి దగ్గర, ఒక హీరో అన్నది ఫస్ట్ సాంగ్ ఫైట్ తోటి హీరో పని ఫినిష్ అయిపోద్ది. తర్వాత కథలో వెళ్ళిపోవాలి, కథలో వెళ్ళకపోయినా మన హీరో కాదని అంటాను. ఇది ఫస్ట్ ఫ్రేమ్లో ఆ కథ వచ్చింది. ఆ కథ ఇచ్చిన వాసు గారికి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.